బాగానే చేస్తున్నారు అధ్యక్ష. అయితే 2-3 పనులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అధ్యక్ష. అంటే చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెబుతున్నాం. గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ లేకపోతే ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇతర అంశాలు చాలా చక్కగా వేగంగా టైం షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయి. కానీ గ్రామాలకు సంబంధించినంత వరకు ఇంటర్నల్గా ఇప్పుడు మనం ఉదాహరణకి ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష. వెంకటపాలెం వెళ్ళాలంటే 4 చుట్టుపక్కల రోడ్లు 4 ఉన్నాయి, పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి, కానీ ఊరు కనెక్టివిటీ లేదు. అదొక సమస్య. అంతేకాకుండా రాయపూడి ఫిషర్మెన్ కాలనీ ఉంది, అక్కడ దూరంగా ఉంటుంది ఊరికి. ఈ అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా మట్టి కానీ తవ్వటం కానీ ఇతర కార్యక్రమాల వల్ల అక్కడి నుంచి పిల్లలు కానీ పౌరులు కానీ తమ డైలీ యాక్టివిటీస్ కోసం రేషన్ తెచ్చుకోవాలన్నా లేకపోతే స్కూల్కి వెళ్ళాలన్నా ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. సో మంచినీటి సమస్య, ఈ గ్రామాల్లో మంచినీటి సమస్యకి సంబంధించి ఎప్పుడు పైప్ లైన్ పగిలిపోతుందో తెలియదు. ఊరికి 2-3 రోజులు పైగా నీళ్లు రాని పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇవన్నీ అభివృద్ధిలో భాగమైనప్పటికీ, అభివృద్ధి జరుగుతున్నప్పటికీ ఇప్పుడున్న ప్రజలు మీరు ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన ప్లాట్లలో డెవలప్మెంట్ గురించి డబ్బులు కేటాయించారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు, వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. కానీ ప్రజెంట్ నివాసం ఉన్న 29 గ్రామాలకు సంబంధించి మంచినీటి వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ ప్రజలు రోజువారీ యాక్టివిటీస్ చేసుకోవటానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఉదాహరణకి పెద్దపరివి నుంచి తుళ్ళూరు వెళ్ళాలంటే కష్టంగా ఉంది, మందడం నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డుకి వెళ్ళాలంటే కష్టంగా ఉంది, వడ్డమాన్ నుంచి హరిశ్చంద్రపురంకి వెళ్ళడానికి లేదు, ఐనవోలు నుంచి శాఖమూరు వెళ్ళడానికి లేదు. ఈ గ్రామాల నుంచి రైలు రావాలంటే ఈ వర్క్ చేసే కంపెనీలు బాధ్యత తీసుకోవట్లేదు. అధికార యంత్రాంగం ప్రతిసారి ఫోన్ చేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. సీనియర్ అధికారులు చాలా చక్కగా పనిచేస్తున్నారు, కానీ గ్రామాలకు సంబంధించినంత వరకు డెవలప్మెంట్లో కొద్దిగా నిర్లక్ష్యం ఉంది. అంతేకాకుండా రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఇదే అసెంబ్లీలో అనేక సార్లు రోడ్ల గురించి చెప్పాను, కానీ ప్రభుత్వం అదృష్టవశాత్తు డబ్బులు శాంక్షన్ చేసి రోడ్లు వేయట్లేదు అధ్యక్ష. వేస్తున్న కొన్ని వర్కులు అసలు మొదలు పెట్టలేదు, కొన్ని వర్కులు సగంగా చేస్తున్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. R&B మినిస్టర్ గారు గ్రాంట్ ఇచ్చారు, టెండర్లు పిలిచారు, టెండర్ అవార్డు అయింది, కానీ ఒక్క కాంట్రాక్టర్ కూడా పనిచేయట్లేదు. చేస్తున్నా కూడా మొదలుపెట్టినట్టు ఎవరైతే అధికారులకు చెప్తున్నామో, జిల్లా కలెక్టర్ కానీ మినిస్టర్ గారు కానీ వచ్చినప్పుడు చెబుతున్నామో, చెప్పినప్పుడేమో ఒక్కరోజు 2-3 పొక్లైనర్లు తెచ్చి రోడ్డు అంతా కదిలిచ్చి వర్క్ స్టార్ట్ చేసామన్నట్టు చూపిస్తున్నారు తప్ప వర్క్ జరగట్లా. ఎప్పుడు నేను పోయిన అసెంబ్లీలో చెప్పాను అధ్యక్ష, ఈ రోజుకి చాలా రోజువారీగా హైకోర్టుకి వెళ్ళేవాళ్ళు, సెక్రటేరియట్కి వచ్చేవాళ్ళు, గ్రామాల మధ్య ప్రయాణం చేసేవాళ్ళు అందరూ కూడా రోజు మెసేజ్లు పెడుతూ ఫోన్లు చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నాం, మీరు అర్థం చేసుకోండి అని చెబుతున్నారు. దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అంతేకాకుండా CRDAలో గ్రామాలు ఏదైతే ఉన్నాయో 29 గ్రామాలు అభివృద్ధి చేయడానికి కోసం ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నత్తనడకన సాగుతుంది. అంతేకాకుండా మంచినీళ్ళు చాలా అత్యవసరమైన మంచినీళ్ళు కూడా వారాల తరబడి రాకపోతే ఎలా ఉంటారు అధ్యక్ష? ఇది చాలా ఇబ్బందికరమైన ప్రశ్న. మంత్రి గారు నేను కోరేది ఏంటంటే, తమ ద్వారా సభ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే, ఈ గ్రామాల అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఆ అధికారి ద్వారానే మానిటర్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. లేకపోతే వాళ్ళు ఎవరిని అడగాలో తెలియదు, గ్రీవెన్స్కి వెళ్తున్నారు, కాగితాలు ఇస్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. సో గ్రామాలు కూడా చాలా ముఖ్యం. అభివృద్ధి జరిగేదాకా ఈ LPS లేఅవుట్లు డెవలప్ అయ్యి అక్కడ స్థిర నివాసం ఏర్పడుతునేదాకా గ్రామాలు ముఖ్యం. కాబట్టి గ్రామాలకు సంబంధించిన వ్యవస్థను ఈ గ్రామాల్లో ఒక్క పైసా కూడా లేదు అధ్యక్ష. దాదాపు 15 సంవత్సరాల నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు కానీ పంచాయతీ నిధులు కానీ రావు. శానిటేషన్ ప్రాబ్లం, డ్రైన్ మునిగిపోతే పట్టించుకునే వాళ్ళు లేరు. ఇది చాలా నిరంతరమైన సమస్య, రోజువారీ సమస్య అధ్యక్ష. ఆలోచించి, ఇది ఇంపార్టెంట్ ప్రశ్న కాబట్టి ఇంత టైం తీసుకోవాలి. అంటే ఇది మనం అనుకుంటున్నాం అధ్యక్ష, అభివృద్ధి చాలా బాగా జరుగుతున్న మాట వాస్తవం, కానీ ఇప్పుడు స్థిర నివాసం ఉన్న ప్రజలు పడే ఇబ్బందులు చాలా ఎక్కువ. దృష్టి పెట్టుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎంత టైం అవ్వడం జరిగింది ఉద్యోగులు గారు, మీకు సూచన చేయండి. 4 సూచనలు, మంచి సబ్జెక్ట్ ఇది. 4 సూచనలు అధ్యక్ష.
సహచర శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు చెప్పిన అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తూ క్లుప్తంగానే 2-3 విషయాలు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తూ ఉన్నా. ఒకటి, ఏదైతే గ్రామాలకు సంబంధించి మౌలిక సదుపాయాలు లేకపోతే మళ్ళీ స్లమ్స్ లాగా తయారైపోతున్నాయి. 29 గ్రామాలు కూడా ప్రయారిటీ. మేము కూడా చాలా మంది మిత్రులు చెప్పినప్పుడు చాలా సమస్యలు మా దృష్టి కూడా తెస్తా ఉన్నారు. అది మంత్రి గారు పరిశీలించి ఒక యాక్షన్ ప్లాన్ తప్పనిసరిగా వెంటనే చేయాల్సింది ఆ 29 గ్రామాలకు మౌలిక సదుపాయాలు. రెండోది, మొత్తం ప్రాజెక్టు మేము ఎంత అవుతుంది, మీరు 40,000 కోట్ల రూపాయలు ఇప్పుడు పూలప్ చేసిన మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత పోతుంది, పూర్తి అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది ఒక అంచనా. అలాగే రైతులకు సంబంధించి ప్లాట్లు, రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చారు, మౌలిక సదుపాయాలు ఇంకా మెరుగుపడాలి. 10 సంవత్సరాల వరకు కౌలు ఇస్తానన్నారు అధ్యక్ష. 10 సంవత్సరాలు దాటిపోయింది, ఆల్రెడీ 12వ సంవత్సరం వచ్చింది. ఎన్ని సంవత్సరాల వరకు పొడిగిస్తుంది? ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారయ్యి మళ్ళీ మౌలిక భవన నిర్మాణాలు వస్తే కానీ వాళ్ళకి రిటర్న్ రాదు సార్. రిటర్న్ రానంతసేపు వాళ్ళు నష్టపోతూ ఉంటారు రైతులు. 4వ వంతే కదా వాళ్ళు ఇచ్చింది, ఎకరానికి 4వ వంతే రైతులు రిటర్నబుల్ ప్లాట్ కింద ఇచ్చే 300 ప్రభుత్వమే తీసుకున్నప్పుడు వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించబోతున్నారు, ఎన్ని రోజుల లోపల వారికి కౌలు చెల్లిస్తారనేది క్లియర్గా చెప్పమని కోరుతూ, ఇవాళ ఏదైతే ఒక అద్భుతమైన మహానగరం నిర్మాణం అయినప్పుడు కొంత సమస్యలు వస్తాయి. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల బడ్జెట్ కాస్ట్ పెరిగిపోయింది. ఎంత పెరిగింది, మొత్తం కాస్ట్ ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది కూడా తెలియజేస్తుంది మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు అన్నట్టుగా ఏదైతే గ్రామాలు 29 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా ఏదైతే ఈరోజు ట్రంక్ రోడ్స్ లేఅవుట్ చేస్తున్నాం అదే స్టాండర్డ్లో ఆ గ్రామాలన్నింటినీ డెవలప్ చేయాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అధ్యక్ష. దాని మీద 904 కోట్లతో ఎస్టిమేషన్ వేశారు అధ్యక్ష. రోడ్స్ కావచ్చు, ఆ గ్రామాల్లో కూడా అండర్ గ్రౌండ్ చేసేటట్టుగా, అదేవిధంగా లైట్స్, అదేవిధంగా డ్రైన్స్, వాటర్ రైనీ సీజన్లో డ్రైన్స్ పోయేటట్టుగా, అదేవిధంగా వాటర్ ప్రస్తుతం ఆ విలేజ్లో పర్ హెడ్ 40 LPD వాటర్ ఇస్తున్నారు అధ్యక్ష. అలా కాకుండా క్యాపిటల్ సిటీ మిగతా దాంట్లో ఏదైతే 135 లీటర్లు పర్ డే ఇస్తారో అదేవిధంగా అక్కడ ఉన్న పైప్ లైన్స్ అన్ని కూడా తీసేసి వేరే పైప్ లైన్లు వేసేటట్టుగా 904 కోట్లతో ఎస్టిమేషన్ వేస్తారు అధ్యక్ష. అయితే ఇవి డీవియేషన్లో చేయమని ఆదేశించి మొదలుపెట్టారు. అయితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల దీన్ని మళ్ళా టెండర్ పిలవాల్సి వచ్చింది అధ్యక్ష. టెండర్ పిలుస్తుంది ఈ ఆగస్టు 27 అయితే దాన్ని ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసిన తర్వాత వెంటనే టేకప్ చేసి ఆ 29 గ్రామాల్లో కూడా క్యాపిటల్ సిటీలో మిగతా ఏరియాలో ఏ విధంగా అయితే రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వాటర్ కానీ ఉన్నాయో అదే విధంగా చేస్తామని తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా R&B రోడ్స్ కొన్ని శాంక్షన్ చేస్తున్నారు అధ్యక్ష. అవి కొద్దిగా వర్క్ జరుగుతుంది, కొద్దిగా లేట్ అయిన మాట వాస్తవమే. నేను R&B మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ మధ్య దాన్ని వేగవంతం చేశారు అధ్యక్ష. దాన్ని మళ్ళా పరిశీలి చేసి నేను R&B మినిస్టర్ వీలైన తొందరగా అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఒక ప్రత్యేక అధికారిని 29 గ్రామాలు మెయింటెనెన్స్ పెట్టమన్నారు. ఆల్రెడీ మంగళగిరి మున్సిపల్ కమిషనర్కి ఆ రెస్పాన్సిబిలిటీ అధ్యక్ష. వారి కింద ఒక అడిషనల్ కమిషనర్ కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష. అదేవిధంగా బుచ్చయ్య చౌదరి గారు అడిగారు యాన్యుటీ ఎన్ని సంవత్సరాలు ఇస్తారు,